guys, welcome to my channel Meghna Singireddy and welcome back to one more video. ఈ రోజు సండే సో సరదాగా బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం. బిర్యానీ ప్రతి వీక్ చేస్తూనే ఉంటాను, కాకపోతే వెజ్ బిర్యానీ చేస్తాను అన్నమాట. నాన్ వెజ్ అయితే ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడైతే చికెన్ బిర్యానీ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ట్రై చేయలేదు కదా, ఇదే ఫస్ట్ టైం. సో ఈ వీక్ ఎలా వస్తుంది చికెన్ బిర్యానీ ఏంటి అనేసి చూసేద్దాం. ఇంకా ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఏం చేయాలి అంటే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఆనియన్స్ వేసుకోవాలి అందులో. అప్పుడే మనకి ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఒక 2 minutes హై ఫ్లేమ్లోని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఫ్లేమ్ తగ్గించుకోవచ్చు. నేను నార్మల్ బిర్యానీకైనా సరే నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాను కాబట్టి ఈ ప్రాసెస్ నాకు చాలా సింపుల్గా అయిపోయింది. అలవాటే కాబట్టి ఈ ప్రాసెస్కి అయితే టెన్షన్ లేదు. బట్ నెక్స్ట్ చికెన్ బిర్యానీ కదా, ఆ ప్రాసెస్కి మాత్రం నాకు చాలా టెన్షన్ వస్తుంది బికాజ్ ఫస్ట్ టైం కాబట్టి. చికెన్ బిర్యానీ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ చికెనే కదా, సో చికెన్ అయితే బాగా వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో చికెన్ తీసుకొని అందులో కొంచెం మనం ఆల్రెడీ ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేయాలి. అవి ఆఫ్ వేసుకుంటున్నాను అనమాట. మిగతా ఆఫ్ బిర్యానీ కోసం అని చెప్పి ఉంచాను. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, సాల్ట్, కారం అండ్ లిటిల్ బిట్ ఆఫ్ పసుపు, బిర్యానీ ఆకు, స్పైసెస్ ఇవన్నీ వేసి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 spoons ఆఫ్ గీ, కొంచెం లెమన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ నెక్స్ట్ కర్డ్ కూడా యాడ్ చేశాను నేను. కర్డ్ కూడా యాడ్ చేశాను కదా, అదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆఫ్టర్ 3 hours చికెన్ మ్యాగ్నేట్ చేసి ఉంచాం కదా, అదైతే నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇప్పుడు చికెన్ అయితే మనం ఉడికించుకోవాలి. బాగా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. చికెన్ ఒక 80% అలా బాయిల్ అయితే ఇక్కడ ఈ ప్రాసెస్లో సరిపోతుంది. రిమైనింగ్ ఏంటంటే మనం బిర్యానీ చేసినప్పుడు ఇంకొంచెం ఉడికేస్తుంది కాబట్టి ఇప్పుడే కొంచెం 80% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్లోనే జీలకర్ర పౌడర్, గరం మసాలా కూడా నేను యాడ్ చేసుకున్నాను. బిర్యానీ అయితే బాస్మతి రైస్తో చేస్తేనే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. సో నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ ఆల్రెడీ 1 hour నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఈ చికెన్ ఉడికేలోపు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. అందులోనే మళ్ళీ కొంచెం స్పైసెస్ అవన్నీ యాడ్ చేసుకున్నాను అనమాట. 2 చిల్లీస్, బిర్యానీ ఆకు అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఏంటంటే కొంచెం ఉప్పు కారం అంటారు కదా, సో ఆ టేస్ట్ ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఈ బిర్యానీకి కరెక్ట్గా సరిపోద్ది. తర్వాత ఇంకా గీ అండ్ లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ బాగా బాయిల్ అయ్యాక అప్పుడు ఆల్రెడీ సోక్ చేసుకొని పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అయితే వేసేసుకోవాలి. మహేష్ అయితే ఎక్కువ స్పైసెస్ ఏవి తినడు, అందుకని చెప్పి నేను తక్కువ స్పైసెస్తో చేశాను. మీరు ఇంకా ఎక్కువ స్పైసెస్ తింటారు అంటే నేను వేసిన దానికన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మీరు ఏదైనా కొత్త వంట ట్రై చేస్తుంటే నెక్స్ట్ ఏం చేయాలనే టెన్షన్తోనే చేస్తాను నేను. అండ్ ఎలా వస్తుందా అని చెప్పి బ్రెయిన్లో అలా రన్ అవుతూనే ఉంటుంది. ఆల్రెడీ అలవాటు ఉన్న వంటలు అయితే మాత్రం ఇదే కదా చేసేద్దాం, ఏముంది సింపులే కదా అన్నట్టు ఉంటుంది నాకు. చికెన్ బిర్యానీ నేను ఫర్ ది ఫస్ట్ టైం నా ఓన్గా చేస్తున్నాను కాబట్టి చాలా కష్టపడాల్సి వచ్చింది. సో ఇంకా రెసిపీలోకి వస్తే రైస్ కూడా ఏంటంటే మనం ఫుల్గా ఉడికించకూడదు, అంటే కొంచెం 60%, 70%, 80% అలా ఉడికించుకోవాలన్నమాట. ఆఫ్గా అంటే 60% అయ్యాక కొంచెం రైస్ తీసి, 80% అయ్యాక కొంచెం రైస్ తీసి, 100% అయ్యాక కొంచెం రైస్ తీసి అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మా దగ్గర బిర్యానీ పాత్రలు ఏమీ లేవు, అంటే బిర్యానీకి కొంచెం పెద్ద బౌల్స్లా ఉంటాయి కదా, అవేవి మా దగ్గర లేవన్నమాట పాత్రలు. ఇప్పుడు నేను చేయబోయే స్టైల్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే బ్యాచిలర్స్ చికెన్ బిర్యానీ అని చెప్పుకోవచ్చు. బికాస్ బ్యాచిలర్స్ దగ్గర ఓన్లీ ఎలక్ట్రిక్ కుక్కర్ మాత్రమే ఉంటుంది. అందులోనే రైస్ అవన్నీ, కర్రీస్ అవన్నీ ఏదైనా సరే అందులోనే చేసుకుంటారు. సో అలానే మేము కూడా ఇక్కడ ఎలక్ట్రిక్ కుక్కర్లోనే చేస్తున్నాము, ఎందుకంటే ఏ ఆప్షన్ లేదు మాకు. ఎలా వస్తుందో తెలియదు కానీ ట్రై చేస్తున్నాం అంతే. సో ఇప్పుడు ఫస్ట్ అయితే బాటమ్కి గీ రాసేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ పీసెస్ వేసుకొని ఆ నెక్స్ట్ రైస్ వేసుకున్నాను. కొంచెం 60% అలా బాయిల్ అయిన రైస్ వేసుకున్నాను అనమాట. ఆ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ చికెన్ పీసెస్ వేసుకొని దాని తర్వాత ఒక 80% బాయిల్ అయిన రైస్ అలా వేసుకోవాలి. ఆ నెక్స్ట్ మళ్ళీ చికెన్ పీసెస్ వేసుకొని మళ్ళీ రైస్ వేసుకోవాలన్నమాట. చికెన్ ఇవన్నీ ఇలా అరేంజ్ చేసిన తర్వాత దానిపైన ఏంటంటే నేను పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. మనం ఆల్రెడీ బాయిల్ చేసిన రైస్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని అయితే నేను ఇక్కడ ఎడ్జెస్లోనే వేసుకుంటున్నాను. కొంచెం పైన అయితే గీ మస్ట్గా వేయాలి. అది నాన్ వెజ్ అయినా వెజ్ అయినా సరే, ఏ బిర్యానీ అయినా సరే గీ అయితే పైన ది మస్ట్ అనమాట. అండ్ కలర్ కోసం అని చెప్పి నేను సాఫ్రాన్ వేసాను. కలర్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకని చెప్పి ఈ సాఫ్రాన్ అయితే నేను వేసుకుంటున్నాను. అవన్నీ అయ్యాక ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేసాం.
ఎలక్ట్రిక్ కుక్కర్ ఏంటంటే ఆటోమేటిక్గా బిర్యానీ అయ్యాక ఆఫ్ అయిపోద్ది కాబట్టి మాటికి చూసుకోవాల్సిన టెన్షన్ కూడా ఉండదు. ఈ బిర్యానీ అయ్యేలోపు రైతా కూడా పక్కన రెడీ చేసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, బట్ కర్డ్లో కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో కొంచెం క్యారెట్ తురుము, ఆనియన్స్, 1 గ్రీన్ చిల్లీ అండ్ కొత్తిమీర కూడా వేసాను అనమాట. నేను ఎప్పుడు రైతా ఇలానే చేస్తాను. కొంతమందికి అయితే క్యారెట్, కొత్తిమీర వేస్తే నచ్చదు. సో వాళ్ళైతే ఇవి అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఓన్లీ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసి చేసుకుంటే సరిపోతుంది. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేయాలి, అది మర్చిపోకూడదు. అండ్ రైతా అయ్యాక సడన్గా అనిపించింది అనమాట, ఇప్పుడు ఇండిపెండెన్స్ డే కదా, మన ఇండియా ఫ్లాగ్లోనే ఉన్న కలర్స్ అన్నీ ఈ రైతాలో కూడా ఉన్నాయి అని ఒక సడన్ థాట్ వచ్చిందనమాట. వాట్ ఏ కోఇన్సిడెన్స్ అనుకున్నాను. ఇందులో కర్డ్ లో మనం వేసింది క్యారెట్ అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసాం కదా. కర్డ్ ఏమో వైట్ కలర్, క్యారెట్ ఏమో ఆరెంజ్ కలర్ అండ్ కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి వచ్చేసి గ్రీన్ కలర్. సో మొత్తానికి ఇండియా ఫ్లాగ్ లో ఉన్న అన్ని కలర్స్ ఇందులో ఉన్నాయి. సో ఇండియా ఫ్లాగ్ లో మిడిల్ బ్లూ సర్కిల్ ఉంటది కదా, సో ఆ బ్లూ సర్కిల్ లో బ్లూ కలర్ ఏం వేయలేము కాబట్టి కర్డ్ లో ఈ బౌల్ వచ్చేసి బ్లూ కలర్ లో పెట్టాను నేను. సో ఫైనల్లీ రైతా అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మన చికెన్ బిర్యానీ కూడా అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. స్పైస్ తక్కువ తిన్న వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. అండ్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే గైస్. ఫస్ట్ టైం చేసిన ఫ్లాప్ అవ్వకుండా వచ్చింది. సో దట్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. నేను చేసిన ఈ బ్యాచిలర్స్ చికెన్ బిర్యానీ ఎలా అనిపించింది అని చెప్పి కమెంట్స్లో చెప్పండి. నేను ఈ చికెన్ బిర్యానీ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఒకరు కమెంట్స్లో చికెన్ బిర్యానీ ట్రై చేయండి అని కమెంట్ పెట్టారనమాట. సో అందుకే వై నాట్ నేను ఎలా చేస్తానని చెప్పి ఇంకా చేశాను. అండ్ వాళ్ళు కమెంట్ పెట్టడం వల్ల నేను చికెన్ బిర్యానీ కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. సో గైస్, నా సింపుల్ చికెన్ బిర్యానీ రెసిపీ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. సో ఈ సింపుల్ చికెన్ బిర్యానీ ఎలా అనిపించింది అవన్నీ కమెంట్స్లో చెప్పండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేఘనా సింగిరెడ్డి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.